మరి అనేకమైన లోకాశలకు లోనై యవన ప్రాయంలో దారి తప్పి కూడా ఏదో సాధించాలని సినిమాల్లోకి కూడా వెళ్ళి అనేకమైన ప్రాంతాల్లో తిరిగి అనేకమైన వ్యాపారాలు చేయాలని ఆశపడి ఎంతో స్థితికి వెళ్ళినా కానీ తర్వాత తెలుసుకున్న దేవునిలోకి వచ్చి నేను ఈ రోజున మరి కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు అనుభవించినా కానీ మరి ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి భార్యాభర్తలు ఇవ్వడం కూడా ముందుకు సాగుతున్నామని మీకు తెలియచేయటం నేను సంతోషిస్తున్నాను. మరి ఏ విధంగా నమ్మదగిన వాడు దేవుడు అనేది మనం చూసుకుంటే అనుదినము మొదటిగా ఏంటంటే అనుదినము నూతనంగా వాత్సల్యత చూపే నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనముగా ఆయన మనం చూసుకుంటే ఒక విలాప వాక్యములు 3:23 ఒకసారి చూసుకుంటే మనం వాక్యం ద్వారా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలండి, నీవెంతైనా నమ్మదగినవాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నదంట. ఎవరి మీద? మన మీద. వాత్సల్యత అంటే ఏంది? తల్లిదండ్రులు తమ కుమారుని ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా వాత్సల్యత అంటే ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అనుదినము కూడా ఇంకా ఎక్కువ నీ మీద ప్రేమ నీకు పుట్టుతూ ఉన్నది. అందువల్ల ఆయన ఎంతైనా నమ్మకదగిన దేవుడు అని చెప్పి తెలియచేస్తున్నాడు. నీవు నమ్మాలి. నీవు ఆయన నమ్మగలిగిన రోజున సమస్తమును నీకు సాధ్యమే. నువ్వు నమ్మకపోతే ఏమీ లేదు. ఒక చోటికి వెళ్తున్నావు, నువ్వు ఏదైనా ఒకటి చూడటానికి వెళ్తున్నావు, అక్కడ అది ఉంది, ఆ కార్యం జరుగుద్ది అని నీకు నమ్మకం కలిగితేనే అక్కడికి వెళ్తావు. నమ్మకం కలగకపోతే వెళ్ళలేవు. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? నువ్వు దేవుణ్ణి నమ్మాలి. పరలోక రాజ్య వారసులుగా మనం తీర్చబడటకు దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ లోకం అశాశ్వతం మనకి. ఉదాహరణ మీకు చెప్పాలంటే నాది చీరాల, నాది థామస్పేట. మేము 7 సంతానం, 4 కుమారులు 3 కుమార్తెలు. చిన్న వయసు నుంచి మా తల్లిదండ్రులు నన్ను దేవునిలోనే పెంచారు. నా సాక్షిలో కూడా వెళ్తూ ఉంటాను మధ్య. మరి దేవునిలోనే పెరుగుతూ ఆ రోజున వచ్చే దైవ సేవకులు మరి ఆ రోజున మరి అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే ఇట్లా లైట్లు ఇవన్నీ ఉండేవి కాదు, దీపపు కాంతులనే. దేవుని వాక్యం చదవాలంటే ఆనందబాబే వెంటనే ఆయన చెప్పిన మరుక్షణంలో తీసి టక దేవుని వాక్యం చదివేవాడిని. ఏ సేవకుడు మాకు థామస్పేటకు వచ్చినా సరే ఆనందబాబేడే నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళేవారు. చిన్నపిల్లవాడిని. దేవుళ్ళు అంతగా నా తల్లిదండ్రులు పెంచారు. అయితే ఎదిగే కొలది మరి యవన ప్రాయంలో యవనేచ్ఛలకు లోనై ఈ లోకంలోంచి అందరు యవన బిడ్డలాగా నేను కూడా దారి తప్పినవాడిని. అయితే కొన్ని అనుకోని శోధనలో కుటుంబం పడినప్పుడు మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ ఆరోగ్యం బాగోక మేమే రాజీనామా చేయించాం. కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి వ్యాపారాల్లో అనేకుల చేతిలో మా నాన్నగారు మోసపోయి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా పెద్ద వాళ్ళతో పరిచయాలు. నేను చీరాల్లో కొంత చేసి, అంటే మీకు చెప్పాలంటే ఇక్కడ ఐఎల్టీడీ గెస్ట్ హౌస్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఆ గెస్ట్ హౌస్లో కూడా 1 సంవత్సరం పోలయ్య రాజుతో కలిసి పనిచేశాను. తర్వాత నేను ఇన్ఛార్జ్గా ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత దశ తిరిగిందిరా అన్నారు అందరూ. మంచి స్థితిలోకి వెళ్ళాను, కానీ దేవుణ్ణి మర్చాను. నేను దేవుణ్ణి మర్చిపోయాను. ఎందుకంటే మంచి స్నోకర్ ప్లేయర్ అప్పుడు నేను అక్కడ అందరికీ స్నోకర్ నేర్పుతూ వచ్చిన ఫారినర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కలవరించేవాళ్ళు నన్ను. నా యొక్క వేష భాషలన్నీ మారిపోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే కుటుంబాన్ని మర్చిపోలేదు కానీ, కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు కానీ, అయితే కొన్ని ఈ లోక సంబంధమైన వాటికి నేను బానిసనైపోయి దేవుణ్ణి అయితే మర్చిపోయాను. అప్పుడు బాగానే ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. అనుకోని రీతిలో అక్కడి నుంచి మళ్ళీ నేను చీరాల ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత, నాకు వివాహం అయిన తర్వాత నేను చేయని తప్పుగా నా ఉద్యోగం పోయింది. అందరూ తప్పు చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, అవును కదా? కానీ నేను ఏ ఉద్యోగం చేసినా కానీ నిజాయితీతో పని చేసేవాడిని. ఎందుకంటే దేవుని భయం అనేది కొంత నాలో ఉంది. తప్పిపోయినా నిజాయితీగా పనిచేసి పెద్ద వాళ్ళతో పరిచయం ఏర్పడి బాగా చెప్పుకునే టైంలో ఉన్న ఆఫీసర్లు కూడా, అరే వీడు ఉంటే మనకి మాట చెల్లట్లేదు, వీడేందిరా, వీడు మనకు రికమెండేషన్ చేయటం ఏందిరా, వీడు చెప్పటం ఏందిరా, కాబట్టి వీడిని బయటికి తప్పించేసేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. వెంటనే మళ్ళీ నాకు వేరొక జాబ్ దేవుడు చూపించేవాడు. మళ్ళీ వేరొక జాబ్లోకి ఎంటర్ అయితే అదే పరిస్థితి, కష్టపడి పని చేయటం, ఒక పేరు తెచ్చుకోవటం, వీడు ఉంటే మనకి రాదు, కులాల ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్. మరలా బయటకు వచ్చేసేవాడిని.
ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని ఎప్పుడు నేను కన్నీరు కార్చాను. ఏంటయ్యా, నేనే తప్పు చేయట్లేదు కదా, ఎందుకు నేను ఈ స్థితిని అనుభవిస్తున్నాను అని చెప్పని. కానీ అనుకుంటున్నానే కానీ దేవుణ్ణి అడగట్లా. నా హృదయం నన్నే అడుగుతుంది. దేవుణ్ణి మర్చిపోయాను కదా, మరి దేవుని ప్రణాళిక ఏముందో తెలియదు. ఆ విధంగా నేను చేస్తూ ఉండగా మరి అనుకోని రీతిలో ఇక్కడ లాభం లేదని చెప్పని నాకు వివాహమై 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ అందరు ఈ విధంగా చేస్తున్నారు. నేను నటుడిని కూడా. నేను ఆర్గనైజేషన్లో నేను డాన్సులు చేస్తాను, స్కిట్స్ ఉంటాయి మాకు. ఈ గ్రామాల ఏఎంజీలో మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ విధమైన స్కిట్స్ వేస్తూ ఉండేవాడిని. మంచి పేరు, డ్రామాలో నేను హీరోగా వేస్తూ ఉండేవాడిని. ఇది సినిమాలకు సంబంధించిన ఒకరు చూసి నా ఫోటోలు అవన్నీ చూసి నా యొక్క నటన చూసి నన్ను పిలిపించారు అక్కడికి. సరే, నేను అక్కడికి వెళదామని వెళ్ళిపోయి వారితో పరిచయాలు ఏర్పడిన తర్వాత అయితే నేను అసభ్యకరమైన వాటికి నేను దేనికి బానిస కాలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోయాను. నేను అక్కడ ఉంటూ ఉండగా నా భార్య అయితే ఒప్పుకోలేదు సినిమాల్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఆడవాళ్ళు ఎక్కువగా స్నేహితులు. నాకు మరి నా జీవితం ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా మగవాళ్ళు నాకు అంటే ఉంటారు, అంతకంటే ఎక్కువ ఆడవాళ్ళు నాకు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇంట్లో ఆవిడ భయం, ఈయన ఎక్కడ దారి తప్పుతాడని. సరే, ఆడవాళ్ళకు ఉండేది సహజమే కదా. సరే, నేను సినీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా బాగుండేవాడిని. నేను వెళ్ళినప్పుడు నా భార్య ఒకటి అంది, అయ్యా వద్దు మనకి అవి సినిమాల్లో. నా భార్య మొదటి నుంచి కూడా ప్రార్థన పర్రా, నా కుటుంబం కూడా ప్రార్థన పర్లే, మనకి సినిమాలు వద్దు, మరి ఎట్లా ఉంటుందో తెలియదు, నువ్వే ఏదో ఒకటి చూసుకో, అక్కడికి వద్దంటే నేను ఎవడో చెప్పాను. ఏది చేసినా ఇట్లా కలిసి రావట్లేదు, కాస్త డబ్బులు సంపాదించుకొని వచ్చేద్దాం. నేనే ఆ వ్యసనానికి అక్కడ ఉండాలని వెళ్ళటం లేదు కదా, ఏదైనా అవకాశాలు దొరికితే మనం సంపాదించుకొని బయటకు వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళి చేస్తుండే 2 సీరియల్లో నటించాను. పిలిపిస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు. ఒక సినిమాలో విలన్గా చేశాను, త్రూఅవుట్ విలన్గా. ఆ సినిమా అయితే రిలీజ్ కానీ లేదు, కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయాలతో మళ్ళీ కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే నా భార్య ఇక్కడ బలంగా ప్రార్థన చేస్తుంది, అయ్యా మాకొద్దు ఆ సినిమాలు వద్దు, ఆయన మార్చు, ఆయన ఆలోచనలు మార్చని ప్రార్థన చేస్తుంది ఇంట్లో. అదే సమయంలో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మెంబర్గా చేస్తూ నేను అక్కడికి వెళ్ళాను. ఆ సినిమాలో నన్ను చైర్మన్ గారు పిలిపించి, నువ్వు మాకు అవసరం అని నన్ను స్టాఫ్గా చేస్తాడు, ఎంప్లాయీగా. ఇటు సినిమాలా ఇటు ఒక పర్మనెంట్ శాలరీ ఇచ్చాడు. ఇది చేయాలా, సస్పెన్స్లో కొట్టుమిట్టాడుతున్నాను. సరే, దాన్ని అట్లా ఉంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, చేస్తూ ఉండగా మంచి పేరు వస్తుంది, ఉద్యోగంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈలోపు మా భార్య అంటుంది ఇంకటి వెళ్ళొద్దు అంటుంది. కానీ నాకు అదే సమయంలో సినిమా అప్పుడే నాకు అవకాశం వచ్చింది. నేను కూడా చూడాలి, పేపర్లో నా పేరు వస్తే నాతో పనిచేసే స్టాఫ్ తీసుకొని వచ్చారు. సరే, ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే, ఈడీ గారు నాకు సెలవు ఇవ్వాలంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు. వెళ్ళాను, ఇవ్వడం. అప్పుడు మంచి మూమెంట్లో ఉన్న ఉద్యోగంలో నేను మొత్తం చెక్కింగ్. ఆనంద్ బాబు ఏంటన్నాడు. సార్, పేపర్లో వచ్చిన దాంట్లో పేరు విన్నాను. ఏంటి చెప్పు, సినిమాలో నీదే నా పేరు అన్నాడు. నాదేను సార్, ఏమనుకుంటున్నావు అన్నాడు. ఏదో మీరు సెలవు ఇస్తే పోయి నటించి వస్తాను, లేకపోతే లేదు సార్ అన్న. ఎన్ని రోజులు కావాలి తీసుకోయా వెళ్ళి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. సరే, వెళ్ళిపోయి సినిమాలు నటించి వచ్చాను. ఆ ట్రిప్ ఫస్ట్ షెడ్యూల్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను బిజీ అయిపోతున్నాను. ఇక మా భార్య ఊరుకోవట్లేదు, గొడవ అయితే పెట్టుకోదు కానీ ఇంకా ఏడ్స్ ప్రార్థన చేస్తుంది. ఈలోపు సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, సినిమా పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అదే సమయంలో నాకు వేరే ఆఫర్ కూడా రెడీగా ఉంది. ఈ సమయంలో చూడండి దేవుని యొక్క అద్భుతాలు ఎలా ఉంటాయో. నా భార్య ప్రార్థన ఫలమో ఏంటో తెలియదు, కానీ స్టాఫ్ మొత్తం 8,000 మంది సమీక్షలు అప్పటి వరకు ఎవరికి ఏది కూడా అనౌన్స్ చేయను. చైర్మన్ గారు ఆనందబాబుకి నేను కారు అనౌన్స్ చేస్తున్నాను, ఆయనకి బొలెరో కారు నేను ఇస్తున్నానని చెప్పని 8,000 మంది మీటింగ్లో అనౌన్స్ చేశాను. నాకంటే పై అధికారులు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇది ఊహించింది. అప్పటికి నేనేమనుకుంటున్నాను, దేవుడు నాకు దయచేశాడు అనుకోట్లా. కష్టపడ్డాను, చేస్తున్నాను. నేను నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా జ్ఞానంతో చేస్తున్నాను అనుకున్నాను. నన్ను గుర్తించి నాకు ఈ కారు ఇచ్చారు అనుకుంటున్నాను. అనౌన్స్ చేశారు, కారు ఇచ్చారు. అసూయ పడుతున్నారు, తిరుగుతున్నాను. నేను ఇక క్యాంపుల మీద తిరుగుతున్నాను, మంచి పేరు వచ్చింది. ఈలోపు మళ్ళీ సినిమా అవకాశానికి రెడీ అవుతుంది. నా భార్య ప్రార్థన చేస్తుంది. చూడండి, ఒకసారి సినిమాకి షూటింగ్కి రమ్మని కబురు చేసే టైంలో ఒకరోజు బెంగళూరులో ఉన్నాను నేను. దేవుడు నన్ను ఎక్కడ పంపించాడు? బెంగళూరుకు పంపించాడు. సినిమాకి వెళ్ళలేకపోయాను షూటింగ్కి.
ప్రభాస్తో. మళ్ళీ వేరే పెద్ద హీరోతో ఒక సినిమాకి అవకాశం వచ్చింది. శ్రీకాకుళంలో నన్ను పిలిచాడు ముందు రోజు రాత్రి. మళ్ళీ వేరే సినిమాకి ఆఫర్ వచ్చింది. నేను వేరే ప్రాంతంలో ఉన్నా, చెన్నైలో ఉన్నా. ఇక ప్రతి సినిమా కూడా ఆఫర్ వచ్చిందో దూర ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నా. అదే సమయంలో కఠినమైన ఒక పరిస్థితి నేను పరిష్కరించవలసిన సమయం చైర్మన్ గారు నా మీద పెట్టాడు. చాలా కఠినమైన పరిస్థితి, అవసరమైతే నన్ను కిడ్నాప్ చేస్తారు. అప్పుడు వెళుతూ ఉండగా ఒక ప్రాంతానికి, అటవీ ప్రాంతంలో వెళుతూ ఉండగా నన్ను తీసుకెళ్ళి డైరెక్టర్ కూడా నన్ను వదిలేసాడు. అప్పుడు ఒక విధమైన భయానికి లోనయ్యారు. హృదయం కొంచెం అలజడి అయ్యింది. నన్ను తీసుకెళ్ళే వాళ్ళని బండి ఆపమన్నాను. అప్పుడు దేవుని వైపు చూశాను. గమనించండి, వెళ్తున్న నక్సలైట్ ప్రాంతాల్లో నేను పార్వతీపురం నుంచి 60 కిలోమీటర్ల అడవులు వెళ్ళిపోతున్నాను. కురుపాం అనే పేరు ఉంటారు, భయంకరమైన లీడర్స్ అక్కడ ఉంటారు. సమస్య పరిష్కరించడానికి ఆ కంపెనీకి సంబంధించి నన్ను పంపిస్తున్నారు. అందరు భయపడి చంపేస్తా ఉన్నారు. నాకు ఏ విషయాలు చెప్పకుండా ఒక్క నిమిషం ఆపాను. బండి ఆపని దిగి అప్పుడు అక్కడ నుంచున్న పాటినే దేవుడి వైపు చూశాను. తండ్రి, పరిస్థితులు చూస్తుంటే ఇదేదో భయంకరంగా ఉంది, తెలియదు, నాకు నీకు అప్పగించుకుంటున్నా. తిరిగి నా బిడ్డల దగ్గర చేరుస్తావో లేదో నాకు తెలియదు. అవకాశాలు పోగొట్టుకున్నా. నాకు ఇక్కడ మంచి ఉద్యోగం ఇచ్చు. మరి ఈ రాత్రి ఏదైనా జరిగితే నీది, నీకు అప్పగించుకుంటున్నా, నీ చిత్తం జరిగించండి అని బయలుదేరి వెళ్ళిపోయి ఆ యొక్క కేసుని విపులీకరించి మాట్లాడి ఏజెంట్లతో వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడి రాత్రి 11 అయినా కూర్చొని సమస్యను పరిష్కరించి తిరిగి బయలుదేరినప్పుడు ఆనందం వేరు. వాళ్ళు అన్నారు కదా, వచ్చి ఒక అతను నా భుజం ఇచ్చేసి, నేను ఒక ప్రాంతానికి వెళ్తే కొంచెం ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వటానికి వచ్చి నా భుజం ఇచ్చేసాడు. అన్నా ఏమనుకోవద్దు, నేను కిడ్నాప్ చేయడానికి వచ్చాం, నక్సలైట్ల మధ్య ఉన్నారు, కానీ నువ్వు మాట్లాడే విధానం చూసి నా మనుషులు నీ మనుషులను లేకుండా భయం లేకుండా నువ్వు మాట్లాడిన విధానం చూసి నువ్వు న్యాయం చేయగలవు అనే నమ్మకం కలిగి నిన్నేమంటలేదు. మేము ఈ రాత్రి నీకు ఎక్కడో ఒక రూమ్ సిద్ధం చేసాం, నీకు మంచి భోజనం ఏర్పాటు చేసాం, నువ్వు భోజనం చేసి తెల్లవారి మిగతా కార్యక్రమం పూర్తి చేయమంటే, అయ్యో నేనున్నాను ఇంత ఉండని చెప్పాను. రాత్రి పర్వతపురం చెక్కేసి అందరిని తీసుకొని. చూసారా దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఆ రాత్రి నేను వెళ్ళిపోయిన తర్వాత 1 గంటకి అక్కడి నుంచి నన్ను ఎవరైతే పిలిపించారో వైజాగ్ నుంచి చైర్మన్ గారికి అడ్రస్ పెట్టుకొని ఆయనకి ఫోన్ వెళ్ళింది. బతికిపోయావు, నువ్వు వస్తే చంపేసేవాళ్ళం అని చెప్పి అంతే ఒక్క మాట అన్నారు. నేనేమయ్యానో తెలియదు, నాకు ఫోను లింక్ కావట్లేదు అలజడి కంపెనీలో. అప్పుడు ఉదయకాలం లాడ్జికి వాళ్ళ మేనేజర్ని పంపించారు. ఆయన అన్న రాత్రి వచ్చారు సార్ 4 గంటలకు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. అసలు ఆ టైంలో ఎవరు వెళ్ళరంట, నాకు తెలియదు. అప్పుడు ఊపిరి పీల్చుకుని ఆ సమస్య పరిష్కరించిన తర్వాత అక్కడి నుంచి నేను దేవుడు వ్యక్తి, నమ్మదగిన దేవుడు అనే ఆలోచన అప్పుడు పడింది నాకు. ఎందుకు? నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నా అక్కడ ఒక్క నిమిషమే, కానీ మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుకున్నా. సమస్యను పరిష్కరించగలిగా. ఎవరు పరిష్కరించారు? నేను కదా, ఆయన నా అందుంటి. అక్కడి నుంచి కంపెనీలో ఉన్న స్థానానికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఇక్కడ ఏం లేదు. అయితే ఆ సమస్యను అక్కడితో వదిలేసాను. మళ్ళీ తర్వాత మామూలే, దేవుడు కార్యం జరిగించిన తర్వాత వచ్చాను. ఇక అక్కడి నుంచి మంచి పేరు వచ్చింది, అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాను. మళ్ళీ దేవుణ్ణి అనుదినం నేను దేవునితో గడపడం అనేది మర్చిపోతున్నా. అయితే ఒక ఆలోచన కలిగి ఉంటున్నాను, నేను ఏదో నేను కోల్పోతున్నాను అని చెప్పని. భార్యాబిడ్డలు క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, తను చేసిన సహాయాన్ని మనం అనుభవించిన తర్వాత మనం ఆయన మర్చిపోతే దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే మనం. అంత ఉన్న స్థానానికి వెళ్ళిన తర్వాత నా బిడ్డ 3rd year చదువుతున్నాడు, నా కుమారుడు బీటెక్ 3rd year చదువుతున్నాడు. ఎవ్వరు ఏ సినిమా అలవాట్లేదు, ఏ చెడు అలవాట్లేదు, పక్క ఇంటికి కూడా ఎల్లరు పెట్టలేదు, నేను ఏనాడు కండిషన్లు పెట్టలేదు. పాప బాబు. ఆ రోజున ఆంధ్ర బంద్ జరిగింది. 2 రాష్ట్రాలు అప్పుడు విడిపోయే సమయంలో ఆంధ్ర బంద్ జరుగుతుంది. ట్రైన్స్ తప్ప బస్సులు లేవు. అప్పుడు నేను ఒంగోలులో, నాది బేస్ రీజనల్ మేనేజర్గా ఉన్నాను, ఒంగోలులో చేస్తున్నాను. ఆ టైంలో బాబు మళ్ళీ కాలేజీలు బిగిన్ అవుతుంటే పుస్తకాలు కావాల్సి చీరాలో దొరకపోతే, డాడీ మరి ఒంగోలు ఏమైనా దొరుకుతాయేమంటే, రానాన్న నువ్వు మధ్యాహ్నం ట్రైన్కి వచ్చాయి, కలిసి మళ్ళీ నా కారులో వచ్చేద్దాం అంటే, సరే అని డాడీ. అయితే నేను మర్చిపోయాను, తను ఎప్పుడు ట్రైన్లో ప్రయాణించలే నాకు మాట. మొత్తం రెడీ అయ్యాడు. మరి ఏం జరిగిందో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ
అక్కడి నుంచి వాళ్ళ అమ్మతో కూడా బయలుదేరాడు. వాళ్ళ అమ్మకు కూడా పలానా చోటకని చెప్పలేదు. బయలుదేరాడు, ట్రైన్ ఎక్కాడని మాత్రం మాకు తెలుసు. రాపర్ల దగ్గర బాగా రష్గా ఉండి ఏలబడుతూ జారి చనిపోయాడు స్పాట్లో. 19వ సంవత్సరం 12 రోజుల్లో 20లోకి అడుగు పెడతాడు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం పుట్టినరోజు అని. నా కుమారుడికి బట్టల సైజు చీరాల్లో దొరక్క గుంటూరుకు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇంక 4 రోజుల్లో 6'2" హైట్ ఉంటాడు. 19వ సంవత్సరం చక్కని రూపం, ఏలవట్లు. ఆ బిడ్డని 3వ రోజు ఎత్తుక్కున్నాం. తెలియదు మాకు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. నేను ఎప్పుడైతే దేవుని ద్వారా ప్రతిఫలం పొంది దేవుని ద్వారా నేను అన్నీ అనుభవించి దేవుణ్ణి మర్చిపోయి అవసరానికే దేవుణ్ణి ప్రార్థించుకుంటూ తర్వాత దేవునిలో నుంచి నేను తొలగిపోతున్నానో చూస్తాడు దేవుడు. బిడ్డ చనిపోయిన తర్వాత ఆలోచనలో పడిపోయాను నేను. బిడ్డ చనిపోయాడు, తీసుకొచ్చాం. తల్లి డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. బాగా అటాచ్మెంట్ నా భార్యతో. ఆమె ప్రార్థన చేస్తున్న రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటే తల్లికి అట్ట ఆనుకుందే కూర్చోడు. అంత అటాచ్మెంట్, డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. తెల్లవారులు మొక్కళ్ళ మీద ప్రార్థన చేయటం అప్పుడు బిగిన్ చేశాను మరలా నేను. అయ్యా ఏమిటిది, ఏ అలవాట్లు లేవు కదా నా బిడ్డలకి, ఎక్కడికి వెళ్ళరు కదా, ఈ స్థితి ఏంటి నాకని. కానీ నా దేవుడు నమ్మదగినవాడు. తను ఏది చేసినా కానీ దాని వెనక ఒక కారణం ఉంటుందని మాత్రం అప్పుడు మేము నమ్మాం. తర్వాత డాక్టర్ గారు నన్ను పిలిచారు. నా భార్య డేంజర్ అయిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నా పరిస్థితి నేనే తట్టుకొని ఉన్నాను, అవును తట్టుకోలేదు. ఆయన ఒకటే అన్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని భార్యకి, అర్జెంటుగా ఉన్న చోట నుంచి దూరంగా తీసుకెళ్ళిపోమన్నాడు. ఎప్పుడు బయటికి వెళ్ళాం. వెంటనే నా కుమార్తె యొక్క స్నేహితురాలు ఆయిల్టెడ్ కాలనీలో ఒక ఇల్లు చూస్తే, పాత ఇల్లు అయినా సరే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి మొట్టమొదటిసారి కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాం. పాప, ఆమె, నేనే ఎంతో ఏడ్చాం. ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. ఎంతోమంది దైవజనులు. విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా కాలనీ దగ్గర వాళ్ళు మాకు తెలియదు. ప్రతి ఒక్కరు విషయం తెలుసుకొని ఇంటికి వచ్చి మాకు ఎంతో ఆప్యాయతను పంచుతూ వారు నా తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళు ఇంకా మాకు దగ్గర అయ్యారు. అనేక మంది దైవజనులు ఇంటికి తీసుకొచ్చి ప్రార్థనలు చేయిస్తున్నారు మా కొరకు. మా పాప కూడా దేవునిలోనే ఉంటుంది మొదటి నుంచి. ఆ అమ్మాయి దేవుని ప్రసంగాలు కూడా చేస్తుంటుంది చర్చలో చిన్న వయసులోనే. ఇక అక్కడి నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, బిడ్డలిద్దరిని వదిలేసి. ఆ సమయంలో పాప అక్కడ ఉన్న చర్చిలో సండే స్కూల్ పిల్లలు నడపడానికి వీటికి కొందరు బాబులు మాకు తోడై ఆ బిడ్డను తీసుకెళ్ళటం, అక్కడ చర్చికి నేను వద్దన్న వాళ్ళ బతిమలాడి తీసుకెళ్ళటం, ఇంటికి తీసుకురావడం జరుగుతూ ఉండగా నేను ప్రమోషన్లోకి వెళ్ళిపోయాను. సవ్యంగా జరుగుతుంది. అయితే ప్రార్థనలు అయితే గడుపుతున్నాను, కానీ ప్రార్థన చేయటం వరకే. నా భార్య అయితే ఎప్పట్లాగానే బాగా ప్రార్థనలో ఉంది. మంచిగా సంపాదించుకున్నాం, మంచి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి కొంత మార్పు వస్తుంది, కానీ ఉద్యోగరీత్యా కొన్ని విషయాల్లో నేను బలహీనపడుతున్నాను. ఆ సమయంలో మరి పాపకి వివాహం చేశాం. ఒక ఇంటి స్థలం సంపాదించుకున్నాం. ఎట్నో దేవుని కృప వలన పాపకి వివాహం చేశాం. మంచి సంబంధం చక్కగా జరిగిపోతుంది. ఆ సమయంలోనే మాకు ఇప్పుడు నాతో వచ్చిన బాబు కూడా మాకు అక్కడ పరిచయం అయ్యాడు. ఒక కుమారులాగా మాతో కలిసి ఉన్నాడు, మాకు అండగా నిలబడి ఉన్నాడు. ఆ బిడ్డ దేవుడు నడిపించాడు ఆ బిడ్డ. సరే, మేము ఓదార్పుతో అంతా మర్చిపోయి అంతా చేసుకుంటూ దేవుని సన్నిధిలో నేను కూడా కొంతవరకు ప్రార్థనలో గడుపుతూ ముందుకు సాగుతూ ఉన్న సమయంలో మరి అక్కడ కూడా మాకు ఒక విధమైన శోధన మొదలైంది. మేము వెళ్ళిన ప్రాంతంలో కొత్తపేటలో నేను ఉన్నానప్పుడు అక్కడి నుంచి ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళాము. ఆ ఇల్లు బాగోక మొదటి సంవత్సరం బాబుది జ్ఞాపకార్థ గుడికి పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒకటే చెప్పారు, ఇక్కడ ప్రార్థన పెట్టకూడదండి, ఇక్కడ పెట్టద్దు, మీరు కావాలంటే ఇంట్లో చేసుకోండి అన్నారు అతికిచ్చిన వాళ్ళు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఖాళీ చేయమంటే చేస్తారు, ఇంకో ఇంటికి వెళ్ళిపోతాం. నా దేవుని ఆరాధించుకోకుండా నేను ఎట్లా ఉంటాను? అయితే వారం రోజుల ముందుగా నేను ప్రార్థనకి ఏర్పాట్లు చేసుకుంటూ కరెక్ట్ 7:30-8 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నా బండి బయట ఉంది, బయట ఉంది. నేను వచ్చి మార్కెట్కి వెళ్తున్నాను పాస్టర్ గురించి చెప్పడానికి.
కరెక్ట్గా బయటకు వచ్చి బండి మీద చెయ్యి పెడుతున్నాను, 2 చేతులు వచ్చి బలంగా నన్ను ఇక్కడ కొట్టినాయి. మామూలుగా కాదు, కొట్టడం తల్ల కిందరుగా పడిపోయారు. బండి కూడా మరి నేను పట్టుకొని కూడా ఇంకా పట్టుకోలేదు, బండి కూడా నా పై పడిపోయింది. అదే గనక ఆ సమయంలో మనం వెనక కాలు పెట్టుకున్న ఆ ఇది గనక విచ్చుకోనకపోతే నా కాళ్ళు ఇరిగిపోయాయి. కొద్దిసేపు నాకేం అర్థం కాలేదు. బండి కింద నా కాళ్ళలోనే, బండి నా పైన పడింది, నేను రోడ్డు మీద పడి ఉన్నాను. అర్థం కాలేదు. లేచాను, బండిని చిన్నగా లేపుకొని పైకి లేచాను, ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా కుమార్తె తల్లి ఇతరు మాట్లాడుకుంటున్నారు. నేను అంత దెబ్బ పడితే, అంత పెద్ద సౌండ్ వస్తే మీకేం వినపడలేదా? ఏంది నువ్వు పట్టం ఏందని గవ్వు బయటకు వచ్చి చూస్తే నేను పడ్డది రోడ్డు మీద అచ్చు కనపడుతుంది. బలమైనోండి కదా. కానీ ఏం జరిగింది ఏం తెలియదు. చూడండి, అప్పుడు ఒక దైవజనుడు ఫోన్ చేస్తే, నువ్వు అక్కడ ప్రార్థన పెట్టబోతున్నావు కదా, దానికి ఇష్టం లేదు కనుక నీ ఇష్టం ఆలోచించుకో, సమస్య లేదు, తగ్గేదే లేదు. అదేవిధంగా ప్రార్థన ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న ఇల్లు మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు, కిటికీలతో కూడా మూసేశారు, డాబా పైన పెట్టాను. ఆ సంవత్సరం జరిపాను. ప్రార్థన చేస్తున్నాను చుట్టుపక్కల వాటి గురించి కూడా. నేను కూడా ప్రార్థనలో మొదలుపెట్టాను. 2వ సంవత్సరం ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు పట్టాభి స్వీట్స్ యువతల నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్తుంటే ఇంట్లో నుంచి ఒక బిడ్డ సైకిల్ మీద వచ్చేసి నన్ను కొట్టేశాడు. ఆ బిడ్డను కాపాడిపోయి నా 2 కాళ్ళు రోడ్డు మీద కొట్టుకొని కరెక్ట్ వారానికి మళ్ళా మంచి దెబ్బ తగిలింది. సరే, అక్కడ నుంచి చిన్నగా బయలుదేరి ఇంటికి వచ్చేసాను. ఆలోచనలో పడ్డాను. సో సాతానికి ఇష్టం లేదు, కానీ జరుగుతుంది. నేను దారి తప్పుతున్నాను. దేవుడు నాకు ఎంతో మేలు చేస్తే నేను ఆయన వైపు నేను చూడలేదు అనేది నాకు ఒక ఆలోచన పడిపోయింది. ఇక ప్రార్థించడం మొదలుపెట్టాను దేవుడిని. అనుదినము అనుక్షణము కూడా వాక్యంపై దృష్టి పెట్టాను. ఇక మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైతే తలుపులు మూసారో 2వసారి ప్రార్థన చేసినప్పుడు తలుపులు తీసి బయట కూర్చొని మేము లేస్తున్నారు, కూర్చుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ స్థితిలో ఉన్న తర్వాత ఇక మేము అక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. బలంగా ప్రార్థన చేస్తున్నాం, సాతానుతో శోధనలు పడుతున్నాను. మధ్యరాత్రుల్లో నన్ను వచ్చి మమ్మ పిలిచినట్టుగా పిలుస్తున్నారు బయటికి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నా తల్లిదండ్రులతో నేను ఎడమైపోయాను. నా తండ్రి లేడు, ఎప్పుడో చనిపోయాడు. నా తల్లితో నేను ఎడమైపోయాను. ఎంతో ప్రేమించే తల్లి. నా చెల్లెలు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఓవర్లుక్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ కిందకు లొంగి ఉండాలి అనే ఆలోచనలతో వచ్చారు. మంచివాళ్ళే నా చెల్లెలు కూడా, ప్రార్థనా పరులే. కానీ కొద్ది అహంకారం అనేది ప్రవేశపెట్టాడు సాతానుడు వారిలో. నేను పెద్దవాడిని ఇంటికైనా సరే, నా తత్వం ఏంటంటే నేను లొంగి ఉండే మనస్తత్వం కాదు. కుటుంబ బాధ్యత నెరవేర్చే నేను మిమ్మల్ని పైకి తీసుకొచ్చాను, నేను మీ కింద నేను లొంగి ఉంటామేంది అన్నగా గౌరవించండి. మీ దగ్గరికి వచ్చి ఏనాడు నేను చేయి చాపలేదు. అది వీలు కాని స్థితిలో వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ నాకు దూరం అయ్యారు. మా తల్లిని కూడా దూరం చేయించారు. నాకు నాన్న వాళ్ళకి లేరు. 4 తమ్ముళ్ళు, 1 తమ్ముడు మాత్రం నాతో ఉండేవాడు మంచిగా. మిగతా 2 తమ్ముళ్ళు కూడా నాతో పలకడం మానేశారు. అయినా మేము వెనకాడలా. దేవుడు ఉన్నాడు మాకు తోడు. నేను చెప్పాను, నమ్మదగిన దేవుడు నాకు. ఆయన మీద ఆధారపడ్డాను నేను. ఇక అక్కడి నుంచి పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డాను. ప్రభువా, ఏంటి నా జీవితం ఆయన? అయ్యా, అందరూ దూరం అయ్యారు, బిడ్డను కోల్పోయాను. ఈరోజు నీ సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను. కానీ నేను ఉద్యోగరీత్యా నేను బిజీ అయిపోతున్నాను, అంతకు గడపలేకపోతున్నాను. అయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేస్తూ తల్లిదండ్రుల గురించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు నా దగ్గర రావట్లేదు. 3వసారి ప్రార్థన పెట్టినప్పుడు ఇట్నే ఒక శోధన. ఆయన ఆ ఓపెన్ చేసి అక్కడ బయట కూర్చున్న వాళ్ళు 3వసారి వచ్చి ప్రార్థనలోనే కూర్చున్నారు. కలిసి భోంచేశారు. చూడండి దేవుని మహిమ ఎట్లా. నా ద్వారా అక్కడ నేను సువార్త వారి ఇళ్లలోకి చేరాలని కోరుకున్నాను. వారు అక్కడి నుంచి ఇక మాతో మంచిగా మాట్లాడటం, మాతో కలిసి ఉండటం. మేము ఏది చేసి అంతమంది ముట్టుకోరు. మీకు తెలుసు కదా, సహజంగా మనం ఏదైనా చేస్తే హైందవ సహోదరులు కొందరు తీసుకోరు ఇళ్ళ నుంచి. వాళ్ళు అడిగి మా దగ్గర తీసుకోవటం, ఆ విధంగా కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో పాపకి అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అవటం, మ్యారేజ్ చేయటం జరిగింది. మంచి కుటుంబం, వాళ్ళు ప్రార్థనా పరులే, మంచి పేరున్న వాళ్ళే. ఒక్కడే కుమారుడు, లెక్చరర్. సంతోషపడ్డాం. ఇంకా సేవలో బలంగా ఆడబడుతున్నాం. ఈలోపు అనుకోకుండా కంపెనీ క్లోజ్ అయిపోయింది. నేను పనిచేసే కంపెనీ క్లోజ్ అయిపోయింది. అర్థమై ఉంటుంది మీకు, అగ్రిగోల్డ్ కంపెనీ మూసేశారు సడన్గా. ఏం చేయాలో నాకు తెలీదు. వయస్సు పెరిగిపోయింది. ఆ స్థితిలో ఎవరు ఉద్యోగాలు ఎవరు. ఒకటే నిర్ణయించుకున్నాను, ఇంతకాలం అనేక కంపెనీల్లో నేను కష్టపడి పనిచేశాను.
ఇక ఏ కంపెనీలో నీ చేయి తెలుసుకో. చేస్తే దేవుని సేవ చేయాలని నిర్ణయించుకునేక. తిండి ఉన్నా లేకపోయినా నా ప్రభువును సేవిస్తూ, నా ప్రభు వాక్యాన్ని 10 మందికి నాకు ఉన్న జ్ఞానంతో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో తెలియజేస్తూ ముందుకు సాగాలని కోరుకొని ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను నేను. అయితే అదే సమయంలో చూడండి, నేను ట్రైనింగ్లో జాయిన్ అయ్యి బైబిల్ ట్రైనింగ్ అవుతున్న సమయంలో అనేక మంది కంపెనీల వాళ్ళు వచ్చి, సార్ మీరు రండి మా దగ్గరికి, మాతో పని చేయండి. సాతానుకు వెళ్ళదలుచుకోలేదు నేను. మరి ఎట్లా బ్రతుకుతాం అన్నారు. ఆయన చిత్తం నేను ఆకలితో చనిపోవాలనంటే నేను సిద్ధమే దానికి. నేను ఎవరికి భయపడి ఎవరి దగ్గర చేయను. నేను జరగకపోయినా నేను దేవుని సేవలను ముందుకుంటాను నిర్ణయించుకొని ట్రైనింగ్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత బిడ్డకు వివాహం జరిపించిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో మరి జరిగిపోతున్న సమయంలో నేను మంచి సేవలో ఉన్నాను. అప్పుడు నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి అభిషేకింపబడి నేను వాక్య పరిచర్య కూడా చేస్తున్న సమయంలో కరోనా 2వసారి అటాక్ అయింది మా అందరికీ. నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏందో లేదా బ్యాంక్కి వెళ్ళాను, నాకు తెలియదు. పాప డెలివరీకి వచ్చి ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చింది. తల్లికి నాకు బిడ్డకి వెంటనే 2 రోజుల్లోనే బయటపడిపోయింది. పాపను కూడా పక్కకి తీసుకెళ్ళే సమయం కూడా లేదు. భయంకరమైన స్థితి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. ఎవరితో సంబంధాలు, ఆ సమయంలో ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరు లేరు. మోకాళ్ళ మీద రాత్రి మగలు ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్తలు, నా కుమార్తె ప్రార్థన చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. బిడ్డ మరి నిండు గర్భిణి, 8వ నెల గర్భిణితో ఉంది. గర్భంతో 7 పూర్తి 8 వచ్చింది. ఏం చేయాలి నాయన అని చెప్పి భయపడిపోతున్నాం. ఈ స్థితిలో మరి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి హాస్పిటల్కి వెళ్ళి రిమ్స్కి రాశారు. మాకైతే బెడ్ దొరకలేదు. పాపనైతే పంపించగానే మేము 2 రోజులు రోడ్డు మీద పడి ఉన్నాం. అయితే అల్లుడు వాళ్ళకి తండ్రి వీరందరూ వచ్చేసారు. అక్కడికి వచ్చి పాపను చూసుకుంటున్నారు. ఇక భార్యాభర్తలు ఒకటే నిర్ణయించుకున్నాం. అక్కడ పరిస్థితి చూసి ఉండలేని పరిస్థితి, భయంకరంగా ఉంది. బెడ్ లేదు, ఎవరు ఉండాలి చూసాడు. అల్లుడి మీద మాకు భారం పడుతుంది. ఆ స్థితిలో ఒక్కడు అల్లుడి మీద భారం పడకూడదు. చనిపోవడానికి సిద్ధపడ్డాం. డబ్బంతా ప్రైవేట్గానే మాది మెడిసిన్ అంతా తీసుకుంటున్నాం. మొత్తం మా దగ్గర ఉన్న డబ్బంతా అమ్మాయికి అప్పగించేసాం. బయలుదేరాం. రాత్రి కారు మాట్లాడుకున్నాం. ఒకటే నిర్ణయించుకున్నాం భార్యాభర్తలు. చనిపోతే ఎవరొకరు పడేస్తారు. మనం దేవుళ్ళ సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనం పాపను వాళ్ళు చూసుకుంటున్నారు. మన ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం. ఇద్దరం రాత్రికి ఇంటికి వచ్చేసాం. ఎవరు మాతో మాట్లాడేవాళ్ళు లేరు, మా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. అయితే ఆ స్థితిలో పాపాపాలెం మా చిన్నమ్మ వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. 14 రోజుల పాటు వారు ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, రాత్రి భోజనం దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి నా కన్నవాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు ఎవరు కూడా తీసుకురాలేదు. కానీ ఆ బిడ్డల ద్వారా మాకు ఏర్పాటు చేశాడు. తర్వాత తేజ అని ఇక్కడ ఉన్నాడు, బిడ్డ నాతో వచ్చాడు. తనకు వచ్చి కూడా కరోనా మమ్మల్ని బయటకు రానికుండా సమస్తం కూడా మాకు సమకూర్చడానికి ఆ బిడ్డను ఏర్పాటు చేశాడు మాకు. ఈ స్థితిలో ఉండగా మా భార్య అంది కదా, అయ్యా ఏటి పరిస్థితి ఉంది, ఏమి చేయలేం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఏమైతే అయింది, మనం భయపడొద్దు అనుకున్నాం. ఈ స్థితిలో నా బిడ్డ పరిస్థితి డేంజర్ అయింది. విజయవాడ తీసుకెళ్ళిపోయారు. నాతో మాట్లాడుతుంది, డాడీ ప్రార్థన చేయంటుంది. మధ్యరాత్రులు, తెల్లవారులు నిద్ర ఉండట్లేదు మాకు. నాకైతే నిద్ర. తెల్లవారులు భార్యాభర్తలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఏంటి అర్థం కావట్లేదు. ఇంకా 2 రోజుల ముందు నాకు 12:20కి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకటి చూపించాడు. పెద్ద వాహనం మీద నా కుమార్తెను కూర్చోబెట్టారు, చక్కగా అలంకరించారు. చుట్టూ ఆ బిడ్డ వయసు ఉన్నవాళ్ళు మట్టలు పట్టుకొని తిప్పుకుంటూ, పాట ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ పాట పాడుతూ తీసుకొని వెళ్తున్నారు. నేను అనుకున్నాను కదా, హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తున్నాడేమో, దేవుడు స్వస్థపరిచి అనుకున్నాను. అయితే తెల్లారి నా అల్లుడు ఫోన్ చేశాడు, మామయ్య తట్టుకోలేకపోతున్నాను నేను అంటే, లేదయ్యా దేవుడు బిడ్డను ఇంటికి పంపిస్తాడు, నాకు ఈ విధంగా వచ్చిందని చెప్పాను. ఆ సాయంత్రమే నాకు కాల్ చేసింది. లాస్ట్ ఫోన్ నా బిడ్డ 4:30కి వీడియో కాల్ చేసింది. వాళ్ళ మమ్మీ ఎత్తింది. ముందు డాడీకి వచ్చేంటుగా అంది. నేను గబగబ వచ్చి, అమ్మా ఏంటి అన్నాను. డాడీ ఇక నేను చచ్చిపోతున్నాను అంది. తండ్రి గుండె ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నా బిడ్డ తెలుస్తుంది, అతను దేవునిలో ఉన్న బిడ్డ. తన భర్త దగ్గర కొన్ని బాధ్యతలు అప్పగించిందంట. అతను ఏడుస్తున్నాడు. తను ముందుగానే చెబుతుంది. పడుకుంది. తెల్లారి ఉదయం ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నారు డాక్టర్లు. బిడ్డ బాగున్నాడు.
బిడ్డను తీసి 6 గంటలకి అప్పుడు అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని. కానీ దేవుని చిత్తం వేరు కదా, మన ఆలోచనలు వేరు, దేవుని చిత్తం వేరు. 4 గంటల ప్రాంతంలో బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. మాకు తెలియదు. ఆ సాయంత్రం కారు కోసం ప్రయత్నించాం. బిడ్డ మాట అందని మాకు దొరకలేదు, ఒక్క కారు దొరకలేదు. ఉదయాన్నే 6 గంటలకు ఒక అతను కారు తీసుకొని వస్తే తల్లి నేను ఇద్దరం అక్కడికి వెళ్ళేసరికి అయిపోయిందంత. కానీ నా భార్య ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. బిడ్డ చనిపోయిందని తెలియజేయద్దన్నారు. ఏం చేయాలి అర్థం కాని స్థితి. నేను ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఉన్నాను. కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆమెను పక్కన కూర్చోబెట్టి ఆ బిడ్డను బర్యాలు చేయటానికి మేము పడిన కష్టం మామూలు కాదు. అక్కడే విజయవాడలోనే బర్యాలు చేసి భార్యకి అబద్ధం చెప్పాను. డాక్టర్తో మాట్లాడుస్తున్నాం, ఇప్పుడు రానినన్నారు. తిరిగి ఇంటికి వెళ్దాం, తర్వాత వద్దాం. ఇంటికి వచ్చాం. ఆమె ప్రార్థన చేసి ఆమె ఒకటే మాట అంటుంది, అయ్యా ఏదో నాకు అనుమానంగా ఉంది, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర, నా బిడ్డతో ఒకసారి మాట్లాడిచ్చు అంటుంది. ఫోన్ తీసేసారంటున్నాను. ఇక్కడ ఆమె ఫోన్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే నేను లోతురాని చర్చి పీసీసీ మెంబర్గా చేస్తున్నాను కనుక ఆ ఫోన్లో మొత్తం కూడా నా బిడ్డ ఫోటో హల్చల్ చేస్తున్నాయి. ఎక్స్పీసీసీ మెంబరు బెజ్జం ఆనందబాబు గారి కుమార్తె ఈ లోకాన్ని వెళ్ళింది. ఆమె సండే స్కూల్ అన్నింటిలో మంచిదిగా ఉండేది. ఫోటో ఎక్కడ చూస్తుందని నా భయం. నీ ఫోన్ ఇప్పుడల్లా ఆన్ చేయొద్దు అని చెప్పి ఆమెకు వేరే విధంగా చెప్పి ఫోన్ ఆఫ్ చేశాను. ప్రియులారా, నమ్మండి నమ్మకపోండి, నరకం అంటే ఎట్టుంటుందో నాకు తెలియదు. కానీ 9వ రోజు నా భార్యకి తెలియచేసే వరకు నేను పడిన నరకము ఎవరు పడి ఉండరు. ఆ శక్తి నాకు దేవుడే ఇచ్చాడు. ఒకరోజు ఇంకా లాభం లేదు, ఇంకా 50%, ఇంకా 25%, మనం రానియరంట. చివరికి ఇవ్వాలో రేపో తెలియదు. నువ్వు చూస్తానన్నా రానియరు. ఉదయం పూట జరిగితే మనకు కబురు వస్తుంది, రాత్రిపూట జరిగితే కబురు రాదు. ఈ విధంగా భార్యకి నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాను నేను. అయా అబద్ధం చెబుతున్నాను, నా భార్యకి ఏం చేయలేని స్థితి. అయిపోయిన తర్వాత 1 నెల 15 రోజులు నా భార్య మనసానే ఉండిపోయింది. 2 బిడ్డలను కోల్పోయాం. అయితే దేవునికి దగ్గరయ్యాం మేము అక్కడ. ఇక మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం, దేవా నేను చేసిన తప్పులకి నా బిడ్డలు తీసుకున్నావేమో, నీతిమంతులు అని చెప్పిన మాటలు. ఒకసారి తన స్నేహితురాలు నాకు ఫోన్ చేసి